హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ రైస్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. అదేనండి మన క్యాప్సికమ్ రైస్. ఇది చాలా బాగుంటుంది. కేవలం 10 నిమిషాల్లోనే మన ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ కూడా. దీనిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ క్యాప్సికమ్ రైస్ చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, ఉల్లిగడ్డలు, అలాగే టొమాటో. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి ఇలా రెడీగా పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. కాబట్టి లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోండి. ఉల్లిగడ్డ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే ముక్కలన్నీ మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించండి. ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముక్కలన్నీ ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేయండి. ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ క్యాప్సికమ్ రైస్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవారికైనా లంచ్ బాక్స్లో ఈ రెసిపీని పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఏ టైంలో అయినా తినొచ్చు, అంత బాగుంటుంది. ఇలా ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువను వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాం. రైస్ అనేది బాస్మతి అయినా యూస్ చేసుకోండి, నార్మల్ సోనా మసూరి రైస్ అయినా యూస్ చేయండి, లేదా మిగిలిపోయిన వైట్ రైస్ తోటైనా ఈ రైస్ని చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ సోనా మసూరి రైస్ని యూస్ చేశాను. ఈ రైస్ని ఉడికించుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రైస్ అంతా కూడా ఈ మిక్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపే టైంలో చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఒకేసారి కలిపినట్టయితే అన్నం అంతా మెత్తగా అవుతుంది. కాబట్టి ఈ రైస్ ఉడికించుకునేటప్పుడు 80% మాత్రమే ఉడికించండి. అప్పుడే రైస్ పొడి పళ్ళాడుతూ చాలా చక్కగా ఉంటుంది. ఈ రైస్ అంతా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోండి. ఇంతేనండి, మన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కేవలం 10 నిమిషాల్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అన్నం మిగిలిపోయినా లేదా ఉడికించిన అన్నం ఉన్నా 10 నిమిషాల్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.